హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. లహరి వెంకీ క్రియేటివ్ ఛానల్కి అయితే స్వాగతం. ఈరోజు మనమైతే ఆంధ్రప్రదేశ్లో చాలా ఫేమస్ అయిన ఒక ప్రత్యేకమైన రెసిపీ అనేది తయారు చేయబోతున్నాను. అదే వచ్చేసి వంకాయ బుజ్జి. ఇది ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో ఉంటుంది. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అప్పుడే మీకు మంచిగా అర్థమవుతుంది. అలాగే టిప్స్ కూడా చెప్పబోతున్నాను. అలాగే ఇది చాలా తేలికగా చేసేసుకోవచ్చు. అలాగే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అన్నం, రొట్టె, చపాతీ ఇలా ఏ కాంబినేషన్లో అయినా తింటే మాత్రం చాలా బాగుంటుంది. వేడివేడిగా సర్వ్ చేసేసుకొని తింటే మాత్రం భలే రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ముందుగా అయితే వంకాయ బుజ్జి అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా వంకాయ బుజ్జికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి వంకాయలు, టమాటాలు, ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. ఇలా ఈ విధంగా అయితే వీటిని తీసేసుకొని నీట్గా వాష్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలి. వంకాయలు వచ్చేసి మనం గింజలు అనేవి తక్కువగా ఉన్నాయి. చిన్న సైజు వంకాయలు అయితే తీసేసుకుంటే మంచి టేస్టీ అనేది మంచిగా వస్తుంది. ఇలా ఈ విధంగా అయితే పెద్ద పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలు అలాగే వంకాయలను కూడా తీసేసుకొని ఇలా ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. వంకాయలు టేస్టీ అనేది మంచిగా రావడానికి ఇలా చిన్న సైజు ఉన్న వంకాయలు అయితే తీసేసుకోవాలి. గింజలు అనేవి తక్కువగా ఉన్న వంకాయలు తీసేసుకుంటే మనకు టేస్టీ అనేది కూడా చాలా బాగుంది. ఇలా ఈ విధంగా అయితే వంకాయలు మొత్తం పెద్ద సైజులో అయితే కట్ చేసేసుకోవాలి. మరి చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటే మరి పేస్ట్ లాగా అయిపోతుంది. టేస్ట్ అనేది అంత బాగుండదు. ఈ వంకాయ బుజ్జికి ఇలానే పెద్ద సైజులోనే కట్ చేసేసుకోవాలి. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కుక్కర్ అనేది తీసేసుకొని ఇప్పుడు ఈ కుక్కర్లోకి అయితే మనం కట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే వేసేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ అలాగే వంకాయలు అలాగే టమాటాలు కూడా వేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం కట్ చేసుకున్నవన్నీ కూడా వేసేసుకొని చూడండి ఇలా కుక్కర్లో అయితే మొత్తం వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా చింతపండు నానబెట్టి నీట్గా వాష్ చేసేసుకొని అయితే వేసేసుకోవాలి. కొద్దిగా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అయితే తీసేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే తీసేసుకోవాలి. ఇక్కడ నేనైతే రాళ్ళ ఉప్పు తీసుకుంటున్నాను, అంటే దొడ్డు ఉప్పు అనేది తీసుకుంటున్నాను. అలాగే 10-15 అయితే వెల్లుల్లి అయితే తోలు ఒలిచేసి అయితే తీసేసుకున్నాను. ఇలా పైన ఉన్న తోలు మొత్తం తీసేసి తీసుకున్నాను. అలాగే మనం ఈ వంకాయ బుజ్జికైతే కొన్ని అయితే వాటర్ పడుతుంది. ఒక 1 కప్ వరకు అయితే వాటర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ అనేది వేయట్లేదు ఫ్రెండ్స్. ఒక 1 కప్ వరకు అయితే వాటర్ అయితే వేసేసుకొని ఇలా విజిల్ అనేది మూత అయితే పెట్టేసుకోవాలి. కుక్కర్కి మూత అనేది పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ అనేది వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ అనేది పెట్టేసుకొని ఇలా 2 విజిల్స్ అయితే ఉడికించుకోవాలి. 2 విజిల్స్ అనేది వచ్చిన తర్వాత ఆవిరి అనేది మొత్తం పోయిన తర్వాత అయితే మనం ఓపెన్ చేసేసుకొని ఇలా ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. వీటిని మరీ మెత్తగా కూడా ఉడికించుకోవద్దు. 2 విజిల్స్ అనేది వచ్చిన తర్వాత ఇలా ఈ విధంగా అయితే ఉంటుంది. మనం 1 కప్ వరకు అయితే వాటర్ అనేది పోసాం కదా, వాటికే మనకు ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా చక్కగా మంచిగా ఉడుకుతాయి. ఇలా ఉడికిన తర్వాత ఒక పప్పు గుత్తి సహాయంతో ఇలా ఈ విధంగా అయితే మంచిగా మెదుపుకోవాలి ఫ్రెండ్స్. మనం మిక్సీలో అయితే వేసేసుకోకూడదు. ఇలా పప్పు గుత్తి సహాయంతో చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఈ విధంగా అయితే మంచిగా మెదుపుకోవాలి. మరి మెత్తగా కూడా మెదుపుకోకూడదు. కచ్చా పచ్చగా ఉండే విధంగా అయితే మెదుపుకోవాలి. ఇప్పుడైతే మనం పోపు అయితే పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక పాత్ర పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ అనేది వేసేసుకోవాలి. ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ అనేది వేసుకున్నాను. ఆయిల్ అనేది కాస్త హీట్ అయిన తర్వాత మనం పోపు అనేది వేసేసుకోవాలి. ఆయిల్ అనేది కాస్త హీట్ అవ్వాలి. ఆయిల్ అనేది కాస్త హీట్ అయిన తర్వాత మనం జీలకర్ర అలాగే ఆవాలు అనేది వేసేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసేసుకోవాలి. పోపు అనేది కాస్త చిటపటలాడిన తర్వాత కాస్త వేగిన తర్వాత పసుపు అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా పోపులో అయినా యాడ్ చేసేసుకోవచ్చు, లేదా కుక్కర్లో అయినా కూడా మనం వెజిటేబుల్స్ అన్నీ ఉడికించేటప్పుడు కూడా వేసేసుకోవచ్చు. ఇలా పోపు అనేది వేగిన తర్వాత మనం రుబ్బుకున్న వంకాయ బుజ్జి ఉంటుంది కదా, దాంట్లో అయితే ఈ పోపు అనేది వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకొని ఇలా మంచిగా అయితే ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా ఈ విధంగా పోపు అనేది వేసేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా చివరిలో అయితే పోపు అయితే వేసేసుకోవాలి. ఇలా ఒకసారి అయితే మంచిగా కలిపేసుకుంటే మనకు వంకాయ బుజ్జి అనేది రెడీ అవుతుంది.
ఇంతే ఫ్రెండ్స్, మంచి రుచికరమైన వంకాయ బుజ్జి రెసిపీ అనేది కంప్లీట్ అయింది. ఇది వేడివేడిగా అన్నం, చపాతీ, రోటీ, పులావ్ ఇలా ఏ కాంబినేషన్లో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ వంకాయ బుజ్జి రెసిపీ అనేది నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.